భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం సమీపంలో నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులు, కాలువలు, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం, సాగునీటి ప్రణాళికలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎలినినో ప్రభావాన్ని ఎదుర్కొంటూ గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించి రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా చర్యలు చేపడుతుందని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైన్ల పేరుతో భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేసిందని విమర్శించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వేగవంతం చేసేందుకు 1000 కోట్ల నిధులు విడుదల చేశామని, పెండింగ్ పనులను పూర్తి చేసి రైతులకు త్వరగా సాగునీరు అందిస్తామని తెలిపారు.